ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 30వ వచనము. నా వెనక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు. ఇక్కడ యోహాను మాట్లాడుతున్నాడండి. ప్రేమైన వల్లరా, బాప్తిస్మిచ్చు యోహాను మాట్లాడుతున్నాడు. ఏమని ఆయన మాట్లాడుతున్నాడంటే, పైన వచనములో యేసుక్రీస్తు వారు తన యొద్దకు రాగా, ఇదిగో లోక పాపములను మోసుకుపోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని సంబోధిస్తా, నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు. చాలా ప్రాధాన్యమైన వ్యక్తి, విశిష్టమైన వ్యక్తి అని దాని యొక్క అర్థమండి. ముఖ్యుడు కాదు, ప్రముఖుడు. అంటే నాకంటే ముందువాడు, నేను ఎవరి గురించి చెప్పానో ఆయనే ఈయన అని అక్కడున్న ప్రజలందరికీ కూడా పరిచయం చేస్తున్నాడండి. ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి ఆలోచించేయండి. బాప్తిస్మిచ్చు యోహానే చాలా విశిష్టమైన వ్యక్తి. యోహాను వంటి గొప్పవాడు ఎవరూ లేరని యేసుక్రీస్తు వారే సెలవిస్తారు స్త్రీలు కనిన వారిలో. మరి అటువంటి యోహాను యేసుక్రీస్తు వారి యొక్క జీవితం గురించి, అతని గురించి ఎలా చెప్తున్నాడు? ఆ ప్రభువు వారి గురించి అండి. ఆయన ఎంతో ప్రముఖుడు, ఎంతో ప్రముఖుడు అని సెలవిస్తున్నాడు. ప్రియమైన వర్లరా, నిజమే. ఏంటి ఆయనకున్న విశిష్టత అని ఆలోచన చేస్తే, దేవుని కుమారుడయుండి మనిషిదారిగా, శరీరధారిగా ఈ లోకానికి ఆయన వచ్చాడండి. మనిషిగానే 33.5 సంవత్సరాలు ఆయన బ్రతికి ఉన్నాడు. ఏ పాపము లేని పరిశుద్ధుడిగా బ్రతికాడు. అంతేకాదు, సమస్త మానవాళి కొరకు తనను తాను అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. ప్రియమైన వర్లరా, చెప్పినట్లే 3వ దినమున ఆయన లేపబడ్డాడు. ప్రియమైన వర్లరా, తదుపరి తన తండ్రి దగ్గరికి ఆరోహణమై ఉన్నాడు. ఈ రోజున యేసుక్రీస్తు వారి యొక్క జననము కావచ్చు, ఆయన యొక్క మరణము కావచ్చు, ఆయన యొక్క పునరుద్ధానము కావచ్చు, ఇవన్నీ కూడా తన ప్రజలకి ఆశీర్వాదకరమే. అందుకనే ఆయన ప్రముఖుడు, చాలా విశిష్టమైన వ్యక్తి. అవునా? బాప్తిస్మిచ్చు యోహానైనా కావచ్చు, ఏలియా ప్రవక్త అయినా కావచ్చు, ఇంకా మోషే అయినా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ప్రియమైన వల్లరా, దేవునిగా మార్చబడలేరండి. ఆయన దేవాది దేవుడు, రాజులకి రాజుగా ఉన్నాడు, ప్రభువులకి ప్రభువుగా ఉన్నాడు. కావున ఆయన ఎదుట తగ్గించుకోవాల్సిన వారమే. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.